అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. సో ఇవాళ మనం గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని లాస్ట్ పార్ట్ విచ్ ఈజ్ ఫ్రమ్ సెక్షన్ 9 నుంచి డీల్ చేయబోతున్నాం. సో సెక్షన్ 9 ఏం చెప్తుంది అంటే పెనాల్టీ అనమాట. సో పెనాల్టీ దేనికి అంటే ఫర్ గేమింగ్, మనం గేమింగ్ ఆడుతున్నందుకు, అలానే సెట్టింగ్ బర్డ్స్ కానీ యానిమల్స్ని కానీ మనం ఫైట్ చేసుకునేలా సెట్ చేస్తున్నాం. ఎక్కడ అంటే ఒక పబ్లిక్ ప్లేస్లో అనమాట. దానికోసం డీల్ చేస్తూ మనకు వచ్చింది సెక్షన్ 9. సో సెక్షన్ 9లో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా గేమింగ్ అనేది ఫైన్ చేసిన, అంటే లైక్ గేమింగ్ అనేది ఆడుతున్నారు అని చూసినా, లేదంటే రీజనబుల్ సస్పిషన్ ఉంది, సో గేమింగ్ అనేది జరుగుతుంది ఎక్కడ, ఒక పబ్లిక్ ప్లేస్లో ఉండొచ్చు, లేదంటే థారోఫేర్. ఇక్కడ థారోఫేర్ అంటే ఏంటంటే దారి, అంటే లైక్ పబ్లిక్ యూజ్ చేసే ఒక వే అనమాట. సో అలా ఒక థారోఫేర్లో ఉండొచ్చు, లేదంటే ఇన్ ఎనీ ప్లేస్, ఇంకేదైనా ప్లేస్ అనమాట, దేనికైతే పబ్లిక్కి యాక్సెస్ అనేది ఉంటుందో. ఓకే, సో అలాంటి ప్లేస్లో యానిమల్స్ని సెట్ చేశారు లేదా బర్డ్స్ని సెట్ చేశారు, ఎందుకు, ఫైటింగ్ చేసుకోవడానికి అనమాట. సో అప్పుడు అలాంటి వారు ఏ పనిష్మెంట్కి గురి అవుతారు అంటే ఇంప్రిజన్మెంట్ వచ్చేసరికి 3 months, లేదంటే ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 300 rupees, లేదంటే రెండిటితో కూడా. సో అలానే అందులో ఉన్న క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 9లో క్లాస్ 2, సో ఎవరైనా లైక్ ఫైండ్ అయ్యారు, లైక్ గేమింగ్ ఆడుతున్నట్టు, అది కూడా బర్డ్స్ని సెట్ చేస్తున్నారు, లేదంటే యానిమల్స్ని సెట్ చేస్తున్నారు ఫైట్ చేసుకోవడానికి. ఇందాకలేంటి, ఓన్లీ గేమింగ్ ఆడుతున్నారు పబ్లిక్ స్ట్రీట్స్లో కానీ రూట్స్లో కానీ. అక్కడ మీరు థారోఫేర్ దగ్గర రూట్ అని రాసుకోండి, పబ్లిక్ రూట్ ఆర్ వే. ఓకే, సో ఇక్కడ మనకి యానిమల్స్ సెట్ చేస్తున్నారు లేదా బర్డ్స్ని సెట్ చేస్తున్నారు ఫైట్ చేసుకోవడానికి. అలానే రీజనబుల్గా ఎయిడ్ చేస్తున్నారు అనమాట, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, అబెట్ చేస్తున్నారు ఇలా ఫైట్ చేసుకోవడానికి బర్డ్స్ని యానిమల్స్ని. సో అలాంటి వాళ్ళు పబ్లిక్ స్ట్రీట్లో కానీ థారోఫేర్లో కానీ, లేదంటే ఒక ప్లేస్లో దేనికైతే పబ్లిక్కి యాక్సెస్ ఉంటుందో, సో ఇలాంటి ప్లేస్లో ఒకవేళ వాళ్ళు ఇలా గేమింగ్ అనేది కండక్ట్ చేస్తే, సో అలాంటి వాళ్ళు పనిషబుల్ అవుతారు విత్ ఇంప్రిజన్మెంట్. సో ఇందాకలో ఏం చెప్పాను, 3 months 300 అని కదా చెప్పాను. సో 300లో హాఫ్ విచ్ ఈస్ 150 కదా. సో ఇక్కడ పనిష్మెంట్ వచ్చేసరికి 1 month and 50 rupees అనమాట. ఫైన్ వచ్చేసరికి 50 rupees, లేదంటే ఆర్ విత్ బోత్. సో అది మనకి సెక్షన్ 9 అయిపోతే సెక్షన్ 10. సో సెక్షన్ 10 మనకి ఏం చెప్తుందంటే పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ ఫర్ గేమింగ్ ఆర్ సెట్టింగ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ టు ఫైట్ ఇన్ పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్ అండ్ టు సీజ్ మనీస్, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్, బర్డ్స్ అండ్ యానిమల్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే ఎవరైనా పోలీస్ ఆఫీసరు, సో ఆయన ఏం చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అలానే సర్చ్ వితౌట్ వారెంట్. ఓకే, వారెంట్ లేకుండా సర్చ్ కూడా చేయొచ్చు ఎవరైనా పర్సన్, ఎవరినైతే మనం సెక్షన్ 9లో రిఫర్ చేసామో వాళ్ళని. సో అలానే ఎవరైనా పోలీస్ ఆఫీసరు ఆ మనీని సీజ్ చేశాక ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కానీ, లేదంటే ఆయనకు అనిపించింది లైక్ రీజనబుల్గా, లైక్ అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అని అనిపించింది, సో వాటిని కూడా ఆయన సీజ్ చేయొచ్చు. అలానే ఏ యానిమల్స్ని వాళ్ళు గేమింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు, ఏ బర్డ్స్ని వాళ్ళు గేమింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు, సో వాటిని కూడా సీజ్ చేయొచ్చు. ఏవైతే ఒక పబ్లిక్ స్ట్రీట్లో థారోఫేర్లో, లేదంటే ఒక ప్లేస్లో పబ్లిక్ యాక్సెస్ ఉన్న ప్లేస్లో అవి దొరికేటప్పుడు అని మనకి సెక్షన్ 10లో అయితే చెప్పడం జరిగింది. సో సెక్షన్ 11 ఏం చెప్తున్నారంటే ప్రిజంప్టివ్ ప్రూఫ్ ఆఫ్ గేమింగ్ అని చెప్తున్నారు. సో ప్రిజంప్టివ్ ప్రూఫ్ ఆఫ్ గేమింగ్ అంటే ఎప్పుడైనా ఏదైనా మనం సీజ్ చేసాం అండర్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 10లో, మనం ఇందాక చెప్పాముగా, లైక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ని, యానిమల్స్ని, బర్డ్స్ని కూడా సీజ్ చేయొచ్చు అని చెప్పి. అప్పుడు మెజిస్ట్రేట్ అనేవారు సాటిస్ఫై అయ్యారు, ఏమని, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీజ్ చేశారో ఆయనకి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏమని అంటే సస్పెక్ట్ చేశారనమాట థింగ్ అనేది ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగే అని ఆయనకి ఒక సస్పిషన్ ఉంది. సో అప్పుడు ఆయన షెల్ ప్రెజ్యూమ్, ఇక్కడ కూడా మీరు చూసుకుంటే షెల్ ప్రెజ్యూమ్. ఓకే, అప్పుడు ఆయన షెల్ ప్రెజ్యూమ్ చేసుకుంటారు, ఏమని, ఆ థింగ్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగే, ఎందుకంటే పోలీస్ కనిపించింది ఆ ప్లేస్లో కనిపించేటప్పుడు అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అని. సో ఆయన కూడా అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కిందనే కన్సిడర్ చేస్తారు. అలానే పర్సన్ ఎవరైతే ఉంటారో ద థింగ్ ప్రజెంట్ ఇన్ ద పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్, అది గేమింగ్ కోసమే వాడారు అని కూడా మెజిస్ట్రేట్ కన్సిడర్ చేస్తారు. అయిపోతే సెక్షన్ 12. సో ఇక్కడేంటి అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ ఎట్సెట్రా ఫౌండ్ ఇన్ పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్ మే బి ఆర్డర్డ్ టు బి డిస్ట్రాయిడ్ ఆర్ ఫర్ఫీటెడ్ ఆన్ కన్విక్షన్. సో ఇక్కడ ఫర్ఫీటెడ్, డిస్ట్రాయిడ్ అంటే మీకు స్ట్రైక్ అవుతుందా, ఇందాక మనం సెక్షన్ 8లో కూడా సేమ్ దీంతో డీల్ చేసాం. ఇక్కడైతే పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్ అని స్పెసిఫిక్గా చెప్పారు, అక్కడైతే ఫౌండ్ ఇన్ కామన్ గేమింగ్ హౌస్. అక్కడ 8కి ఇక్కడ 12కి డిఫరెన్స్ అయితే అదే.
అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏమో కామన్ గేమింగ్ హౌస్లో మనకి దొరికినప్పుడు డిస్ట్రాయ్ ఆర్ ఫర్ఫిట్ చేశారు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ వచ్చేసరికి పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్లో దొరికిన ఇన్స్ట్రుమెంట్స్ని డిస్ట్రాయ్ కానీ ఫర్ఫిట్ కానీ చేశారు. 8 అక్కడ, ఇక్కడ 12. ఓకే, 8 and 12 ఇవి కొంచెం రిలేటెడ్ ప్రావిజన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆన్ కన్విక్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ సెక్షన్ 9. సో ఎప్పుడైనా ఒక పర్సన్ని మనం కన్విక్ట్ చేసాం సెక్షన్ 9లో, అప్పుడు కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ అంటే ఎవరైతే ఆ పర్సన్ని కన్విక్ట్ చేశారో ఆయన ఆర్డర్ చేస్తారనమాట. ఏమని? అన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా సీజ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయండి, లేదంటే ఫర్ఫీట్ చేయండి. అలానే బర్డ్స్, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గేమింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారో వాటిని అమ్మేయండి, సెల్ చేసేయండి. అలానే ప్రొసీడ్స్ ఏవైతే వస్తాయో అవి, ఆ మనీ ఏదైతే ఉందో, మనీస్ ఉంటాయో అవి కూడా సీజ్ చేసి ఫర్ఫిట్ చేయండి. సో ప్రొసీడ్స్తో ఏం డీల్ చేయాలనేది మనకి తర్వాత సెక్షన్స్లో అయితే చెప్తారు. సో అదే సెక్షన్ 13, విచ్ ఇస్ ఇండెమ్నిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ కన్సర్న్ హూ ఆర్ ఎగ్జామిన్డ్ యాజ్ విట్నెసెస్. ఇండెమ్నిఫై అంటే తెలుసు కదా, టు మేక్ గుడ్ ద లాస్ అని చెప్తాం కదా, మనకి కాంట్రాక్ట్ యాక్ట్లో వస్తుంది మనకి ఇండెమ్నిటీ హోల్డర్, ఇండెమ్నిఫైయర్ అని చెప్పి సెక్షన్ 124లో వస్తుంది ఇండెమ్నిటీ. సో అలా ఇక్కడ మనం ఇండెమ్నిఫై చేస్తున్నాం అనమాట పర్సన్స్ని. ఎవరైతే కన్సర్న్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మనం విట్నెసెస్ కింద ఎగ్జామిన్ చేస్తున్నాం కదా, సో వాళ్ళకి కలిగిన లాస్ నుంచి వాళ్ళకి ఇండెమ్నిఫై చేస్తున్నాం. సో ఇండెమ్నిఫై చేస్తున్నాం కాబట్టి ఎవరైతే కన్సర్న్ అవుతారో ఒక గేమింగ్లో, సో ఆయన కాంట్రరీ టు ద ప్రావిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ఒకవేళ ఆయన్ని మనం విట్నెస్ కింద ఎగ్జామిన్ చేస్తున్నాం, ఓకే, ఇలా గేమింగ్ అయిందని చెప్పి ఆయన విట్నెస్ ఇస్తున్నారనమాట సో మెజిస్ట్రేట్ ముందు. సో ఆయనకి ఇండెమ్నిఫై చేయాలన్నమాట. ఎందుకంటే అలా ఎగ్జామిన్ చేసేటప్పుడు ఆయన ఒక ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ డిస్కవరీ కానీ చేస్తే టు ద బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్, లైక్ అక్కడ మనకి సిఆర్పిసిలో అప్రూవర్ అని చెప్పి ఉంటుంది కదా, లైక్ అలాగే అనమాట. ఇక్కడ ఈయన కూడా టు ద బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ ఇస్తున్నారు, అలానే ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ డిస్కవరీ చేస్తున్నారు ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయనకి తెలిసినంత వరకు కంప్లీట్ డిస్క్లోజర్ అనేది చేస్తున్నారు ఎగ్జామిన్ చేసేటప్పుడు. సో అలా చేసిన వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏం చేస్తారు అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా ఇన్ రైటింగ్లో ఇస్తారు. ఏమని అంటే ఈయన మీద ఏవైతే అలిగేషన్స్ ఉంటాయో, సో ఈయన ముందుగా ప్రీవియస్గా చేసిన వాటి నుంచి ఆయనకి ఫ్రీ చేస్తున్నట్టు, అంటే హీ షల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ప్రాసిక్యూషన్ లేకుండా ఈ యాక్ట్ ప్రకారం. ప్రీవియస్గా పర్టికులర్ గేమింగ్కి ఆయన ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా అలిగేషన్స్ ఆయనకి అగేన్స్ట్గా ఉంటే ఆ ప్రాసిక్యూషన్ నుంచి ఆయన ఫ్రీ చేస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ని ఇన్ రైటింగ్లో మెజిస్ట్రేట్ అనేవారు ఇస్తారనమాట. అక్కడ మనకి అప్రూవర్ కూడా అలానే కదా, లైక్ హీ విల్ బి ఆయనకు ఉండే పనిష్మెంట్ని రెడ్యూస్ చేస్తారు కదా, లైక్ కొన్ని ఇన్స్టెన్సెస్లో అయితే ఆయన రిలీజ్ కూడా చేస్తారు కదా. సో అలా అనమాట ఇక్కడ కూడా ఈయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆయనకి గేమింగ్కి సంబంధించి ఏదైనా ఎలిగేషన్స్ ఉంటే సో వాటికి సంబంధించి ఆయన్ని ఫ్రీ అయితే చేస్తారు. సో అది సెక్షన్ 13. సో ఇండెమ్నిఫై అయితే చేస్తారు. అయిపోతే సెక్షన్ 14. సెక్షన్ 14లో పేమెంట్స్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్ టు ఇన్ఫార్మెంట్స్. ఓకే, ఇన్ఫార్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్స్ ఆఫ్ పోర్షన్. ఇందాక చెప్పాను కదా, ఫర్దర్ సెక్షన్స్లో మీకు తెలుస్తుంది ప్రొసీడ్స్ని ఏం చేస్తారో అని చెప్పి. సో అది ఇక్కడ మనకి సెక్షన్ 14లో డీల్ చేస్తున్నారు. సో పేమెంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్. సో కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన డైరెక్ట్ చేస్తారు ఏమని, ఎనీ పోర్షన్ అనమాట, నాట్ ఎగ్జీడింగ్ 1/2 ఆఫ్ ఎనీ ఫైన్ అనమాట. ఏదైతే సెక్షన్ 3లోనో సెక్షన్ 4లోనో సెక్షన్ 9లోనో ఇంపోజ్ చేస్తున్నారో, సో సెక్షన్ 3, 4, 9లో. సో సెక్షన్ 3లో మనకి ఏం చెప్తున్నారు, 3లో అయితే మనకి పెనాల్టీ ఫర్ ఓపెనింగ్ కామన్ గేమింగ్ హౌస్, 4లో బీయింగ్ ఫౌండ్ ఇన్ కామన్ గేమింగ్ హౌస్, 9లో సెట్టింగ్ బర్డ్స్, యానిమల్స్ లేదంటే గేమింగ్ ఇన్ పబ్లిక్ ప్లేస్లో. సో అలా 3, 4, 9లో ఏదైతే ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తున్నారో ఆఫ్ ద ఫైన్, అలాగే ప్రొసీడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ సీజ్ ఏదైతే చేశారో, ఏవైతే ఫర్ఫీట్ చేశారో సెక్షన్ 8లో 12లో కూడా మనకి చెప్తారు కదా, లైక్ డిస్ట్రాయ్ చేయండి, ఫర్ఫీట్ చేయండి, ఇవన్నీ కూడా ఇన్ఫార్మెంట్స్కి మనం పే చేయాలి అని చెప్పి ఈ సెక్షన్లో చెప్తారనమాట. ఎవరైతే అఫెండర్ని డిటెక్ట్ చేయడంలో హెల్ప్ చేశారో అలాంటి వాళ్ళకి ఆ ప్రొసీడ్స్లో ఒక కొంత పార్ట్ అంతా ఇచ్చారు, కొంత పార్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక పోర్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పి కన్విక్టింగ్ మెజిస్ట్రేటే డైరెక్ట్ చేస్తారనమాట. సో ఏదైతే ఈ సబ్సెక్షన్ 1లో డైరెక్షన్ చేస్తున్నారో అది కోర్ట్ ఆఫ్ అపీల్ అయి ఉండొచ్చు, రిఫరెన్స్ అయి ఉండొచ్చు, రివిజన్ అయి ఉండొచ్చు, వీళ్ళు కూడా చేయొచ్చు. అలానే డైరెక్షన్ ఏదైతే సబ్సెక్షన్ 1లో ఇచ్చినా, ఒకవేళ సబ్సెక్షన్ 2లో ఇచ్చినా, మెజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఏదైతే కన్సర్న్ ఉంటుందో అది
ఆ అమౌంట్ అనేది ఏదైతే పే చేయాలో సబ్సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2లో అది ఎవరికి పంపిస్తారు అంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓకే, కమిషనర్ ఆఫ్ పోలీస్కి పంపిస్తారు. సెడ్ కమిషనర్ అనేవాళ్ళు లేదంటే ఒకవేళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నా సరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఎవరైతే ఇన్ఫార్మెంట్స్ ఉన్నారో, ఎవరి ద్వారా అయితే ఆ పర్సన్ అఫెండర్ అనేవాడు అరెస్ట్ అయ్యారో, సో వాళ్ళకి అంత పోర్షన్ ఇవ్వాలి అని వాళ్ళు ఫిట్ అనుకుంటారో అంత పోర్షన్ ఆ ఇన్ఫార్మెంట్స్కి అయితే ఇస్తారు. అలానే ఏదైతే అమౌంట్ అనేది పే చేయాలనుకుంటున్నారో ముందు చెప్పినట్టు అది కమిషనర్కి సెండ్ చేయరు, కమిషనర్ ఆఫ్ పోలీస్కి సెండ్ చేయరు, అలానే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా సెండ్ చేయరు అంటిల్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 3 months. 3 months ఎక్స్పైర్ అయ్యేంత వరకు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డైరెక్షన్. సో ఏదైతే డైరెక్షన్ కన్విక్టింగ్ మెజిస్ట్రేట్ ఇస్తున్నారో ఆ డైరెక్షన్ ఎక్స్పైర్ అయిన 3 months తర్వాత మాత్రమే ఆ అమౌంట్ అనేది సిపికి అయి ఉండొచ్చు లేదా ఎస్పీకి అయి ఉండొచ్చు పంపడం జరుగుతుంది. అయిపోతే లేదంటే అపీల్ కోర్టు కానీ రివిజన్ రిఫరెన్స్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ద పీరియడ్ అంటిల్ ద సేమ్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్. లేదు ఒకవేళ ఈ 3 months అన్నాను కదా, ఒకవేళ ఈ 3 monthsలోనే ఒకవేళ అపీల్ వేసుకున్నారు, లేదంటే రిఫరెన్స్ వేసుకున్నారు, లేదంటే రివిజన్ వేసుకున్నారు అని అనుకుంటే ఆ అపీల్ డిస్పోజ్ ఆఫ్ అయినంత వరకు రిఫరెన్స్ రివిజన్ ఇవన్నీ కంప్లీట్ ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఎక్స్పైర్ అయినంత వరకు కూడా ఆ ఫైన్ అనేది సెండ్ చేయరనమాట. సో సెక్షన్ 15లో మనకి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ కోసం అయితే డీల్ చేస్తుంది. సెక్షన్ 15లో ఏం చెప్తున్నారంటే ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఈ యాక్ట్లో అవే ప్రివేల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంకేదైనా లాతో కంపేర్ చేసుకుంటే ఇంకేదైనా లాతో ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా సరే, నాట్ విత్ స్టాండింగ్ ఆ లాతో ఇన్కన్సిస్టెంట్గా లేనప్పుడు ఈ ప్రావిజన్సే మనకి ప్రివేల్ అవుతాయి. ఇవే మనకి ఫోర్స్లో అయితే ఉంటాయి. ఓకే, అలానే పవర్ టు మేక్ రూల్స్. సో రూల్స్ చేసేదానికి గవర్నమెంట్ అనేది బై నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గెజెట్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ గెజెట్లో, ఎందుకంటే ఇది మన ఏపీ యాక్ట్ కాబట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి సో రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుంది అనమాట, ఎలా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. సో ఎవ్రీ రూల్ ఏదైతే ఈ యాక్ట్లో చేస్తారో అది మనకి ఇమీడియట్గా అది చేసిన వెంటనే ఈచ్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ముందు అది సెషన్లో ఉండేటప్పుడే నాట్ లెస్ దాన్ 14 days. ఓకే, నాట్ లెస్ దాన్ 14 days అండ్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 14 daysకి అది 1 or 2 సక్సెసివ్ సెషన్స్లో అయితే అది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ బోత్ హౌసెస్ అనేవి అగ్రీ అయ్యాయి ఏంటి మోడిఫికేషన్ చేయడానికనో లేదంటే యానల్మెంట్ చేయాలనో ఏదైనా రూల్ని అలా మోడిఫై చేయాలి అనుకున్నప్పుడు అది ప్రెజుడీస్ ఉండకూడదు, అది అగేన్స్ట్గా ఉండకూడదు. వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్ ముందు ఏదైతే చేశారో యాక్ట్స్ వాటికి ఇన్వాలిడేట్ చేసేదానిలాగైతే ఉండకూడదు, ప్రీవియస్గా చేసిన వాటిని ఇన్వాలిడేట్ చేసేలాగైతే ఉండకూడదు ఆ రూల్. ఓకే, అలానే రీపీల్ అండ్ సేవింగ్స్ సెక్షన్ 17 మనకి రీపీల్ చేస్తుంది ఆంధ్ర ఏరియా గేమింగ్ యాక్ట్ 1930ని, అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా గేమింగ్ యాక్ట్ 1305ని. ఓకే, అవి ఇక్కడతో రీపీల్ అయిపోయాయి సెక్షన్ 17 మనకి చెప్తుంది. సో దట్స్ ఇట్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ థర్డ్ వన్ ఆఫ్ అవర్ 21 బేర్ యాక్ట్స్. హోప్ అందరూ నాతో కాకపోయినా అట్లీస్ట్ ఈ 3 యాక్ట్స్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటాను. సో మనం నెక్స్ట్ ఏ యాక్ట్ డీల్ చేయాలి అని ఐ విల్ కండక్ట్ ఎ పోల్. ఐ హోప్ మీరు ఎలెక్ట్ చేస్తారని. లాస్ట్ టైం ఓన్లీ 1 పర్సనే ఎలెక్ట్ చేశారు ఏపీ గేమింగ్ యాక్ట్ని, సో ఐ చోజ్ ఇట్. సో చూస్తానప్పుడు ఎవరు ఎలెక్ట్ చేస్తారో మోస్ట్లీ డీవీసీ కానీ లేదంటే ఈజ్మెంట్ యాక్ట్ కానీ ఈ 2 యాక్ట్స్ అనుకుంటున్నాను. ఏది చెప్తే బాగుంటుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.